అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, జియాలజిస్ట్, నల్గొండ. ఈరోజు నేను నల్గొండ మండలం ఆర్జాల గ్రామం శివారు అండ్ ఇటు టువర్డ్స్ ఇటు కట్టంగురుపై రూటు ఇక్కడ ఒక పెద్ద గుట్ట కనపడుతుంది కదా, అండ్ అద్దంకి నాగపల్లి బైపాస్ రోడ్డు మధ్యలో ఉన్నాను. మీకు ఈరోజు ఒక జియాలజీ చూపిస్తాను. ఇది ఇక్కడ గ్రానైట్లో ఒక బ్లాక్ డైక్ కనిపిస్తుంది ఏరియాలోనే. ఇంత డైక్ ఇదంతా. ఇలా ఈ డైక్లో మొత్తం యాక్టిట్యూడ్ ఎలాంటి నీటి రీఛార్జ్ కండిషన్స్ ఉండవు, అండ్ వాటర్ని ట్రాన్స్ఫరేషన్ చేయలేదు, రవాణా చేయలేదు. అంటే ఇలాంటి ఇది మొత్తం కంప్లీట్ పరుపు బండ. అంటే ఎంత డ్రిల్ చేసినా కానీ ఎలాంటి వాటర్ సోర్స్ మాత్రం ఉండదు అన్నట్టు. ఎన్ని రింగ్స్ కనపడుతుంది. సో ఇక దాని నియర్ బై కూడా పెద్ద గుట్ట కూడా కనపడుతుంది. అది కింద రెడ్ ఉంది, పైన గుండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గుండులు బండ్లు ఉన్నాయి. తర్వాత ఈ ఏరియా మొత్తం ఇట్లా డైక్ ఫామ్ అయింది. ఇక్కడ మొత్తం అవుట్ క్రాప్ అన్నట్టు మనకేం కనపడుతుంది, అవుట్ క్రాప్ కనపడుతుంది. కంప్లీట్గా అవుట్ క్రాప్ అంటే ఎక్స్పోజ్ అయినాయి అన్నట్టు ఇవన్నీ భూమిపైన రాళ్ళు. కొన్ని రాళ్ళు తీసి ఆ గెట్టెమ్మడి పెట్టుకోరు. సో ఇక్కడ వేసారా మీరు బోరు? ఎన్ని వేసారు మీరు బోర్లు? 2 వేసినాం. ఎంత ఎంత డెప్త్ వేసి? ఒకటి 110 అని, ఇంకోటి 260. ఏమన్నా వచ్చినాయి నీళ్ళు? 260 కొద్దిగా వచ్చిండే, 110 దాంట్లో ఏం లేదు. 260 ఫీట్లో కొంచెం వచ్చిందంటే ఇప్పుడు అది కూడా పోయిందట. సో చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడే మనం ఈ ల్యాండ్కి వచ్చినాం. యాక్చువల్గా మనం ఇక్కడ ల్యాండ్ లొకేషన్ తీసుకున్న జీపీఎస్ రీడింగ్ ద్వారా గ్లోబల్ మ్యాప్లో ఈ ల్యాండ్ ఇన్స్టాల్ చేసిన, అప్లికేబుల్ చేసిన ఈ లొకేషన్ని. ఒక 2-3 పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ మళ్ళీ జియోఫిజికల్ సర్వే చేసి డాటా వస్తుంది, రెసిస్టివిటీ డాటా వస్తుంది, లేయర్స్ ఎన్ని ఫీట్లు వస్తుంది, లేదా కంటిన్యూగా షీట్ రాక్ ఉందా, మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనం సర్వే చేసి తెలుస్తుంది. చూద్దాం ఎలా వస్తుంది. థ్యాంక్ యూ.